ఈ ఏతులకేం తక్కలేదు. ఒక్కసారి నీ పరిస్థితి ఏందో గ్రౌండ్లో ఎట్లున్నదో చూడు. 2014 గెలిపించుకురు కదా కొండా విశ్వేశ్వరరెడ్డిని. కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవలేడు, ఏడ గెలిచిండు? ఎంపీగా గెలిచిండు కానీ 2014 గెలిచిండు. రంజిత్ రెడ్డి గెలిచిండు. మా చేవేల పార్లమెంట్ రంజిత్ రెడ్డి గెలిచిండు టీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు 19లో గెలిచిండే రంజిత్ రెడ్డి గెలిచిండు. 14లో కొండా విశ్వేశ్వరరెడ్డి కదా గెలిచింది. ఆయన పోటీలో ఉన్నాడు కానీ ఇంతవరకు ఎంపీ చేయలేడు అనుకుంటా. విశ్వేశ్వరరెడ్డి గెలిచిండు. గెలిచితే మాకు అంత తెలియదు. గెలిచితే మాకు అంత తెలియదు. గీ ఓరోళ్లకు నువ్వు గతంలో ఎంపీ అని కూడా తెలియదంట. చూడు మరి నీ పనితనం. సిగ్గుబోయే కాలం వచ్చే. ఓట్లప్పుడు కాకుండా ఎప్పుడన్నా ప్రజల్లో తిరిగి వాళ్ళ బాగోగులు చూసినావా? వాళ్ళని పట్టించుకున్నావా? పోనీ పలానా పార్టీలో ఉంటాడు అని చెప్పుదాం అనుకుంటే ప్రతిసారి కొత్త జెండనే కదా. ఇక నీకు గిట్లయితే డిపాజిట్ కూడా రావడం కష్టమే పో. గదంతా చూస్తే నిజంగానే గతంలో నువ్వు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది కొండన్న. నువ్వెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నీకు తెలియదు. నన్ను ఎవడు గుర్తుపట్టాడు? నేను ఇవని కాదు, మా చేవెళ్ళ ఊర్లో తప్ప పక్క ఊరికి పోతే నన్ను ఎవడు గుర్తుపట్టాడు. ఇంకోటి ఏంటంటే నేనెవరిని గుర్తుపట్టాను, మా చుట్టాలనే గుర్తుపట్టాను.